ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. మనం ఈరోజు ఈ వీడియోలోని గుహలనైతే బాదామి గుహలు అంటారు. ఈ బాదామి గుహ దేవాలయాలు భారతదేశంలోని కర్ణాటక ఉత్తర భాగంలోని బాగల్కోట్ జిల్లాలోని బాదామి పట్టణంలో ఉన్న బౌద్ధ, హిందూ మరియు జైన గుహ దేవాలయాల సముదాయం. ఈ గుహలు భారతీయ రాతి నిర్మాణ శైలికి, ముఖ్యంగా బాదామి చాళుక్య నిర్మాణ శైలికి ముఖ్యమైన ఉదాహరణలు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలన్నీ కూడా హొయసలేశ్వర ఆలయంలో ఉండేవి. ఇది చరిత్రలో ఈ హొయసలేశ్వర ఆలయం 12వ శతాబ్దంలో కర్ణాటక రాష్ట్రంలో తీసిన చిత్రాలు. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో మొత్తం 242 కేశాలంకరణలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆలయ గోడలపై చెక్కబడిన ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వెస్ట్రన్ స్టైల్ అని మనం చెప్పుకుంటున్నాము. వెస్ట్రన్ స్టైల్లో చాలా ఎక్కువ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అయితే మన పాత రోజుల్లో వెళ్తే ఇక్కడ ప్రతిదీ కూడా ఏదైనా కూడా ఇలా ఆర్కిటెక్ట్ చేసేవారు, చిత్రాలని చెక్కేవారు. అంటే మన తరతరాలకి ఇవి చూసేటప్పుడు అప్పట్లోనే ఇవి చెక్కబడి ఉన్నాయి అని తెలియజేయటానికి. ఇది బాలాజీ దివ్య పాద ముద్రలు, శ్రీవారి పాదములు, స్వామివారి పాదముద్రలు, శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల కొండపై మొదటిసారి నిలబడిన సమయంలో ఏర్పడిన పాదముద్రలు అని నమ్ముతారు. ఈ పాదముద్రలు ఆలయం నుండి దాదాపు 15 కిలోమీటర్లు అంటే 9.3 మైళ్ళు దూరంలో ఉన్న కొండ యొక్క ఎత్తైన ప్రదేశంలోనైతే ఉన్నాయి. ఇది పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీహరి విష్ణువు పాదములను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అక్కడ ఆయన మొదట తిరుమల కొండపై నిలిచాడు. కొండపై ఒక ఆలయం కూడా ఉంది. పాదముద్రల పర్వతం పైన ఉన్నాయి. చిత్రాలన్నీ కూడా కైలాస ఆలయము. కైలాస ఆలయంలోని గుహ పైకప్పు ఎల్లోరాలో 4 విభిన్న దిశల్లో ఆహారాన్ని రక్షించే 4 జీవ పరిమాణ సింహ శిల్పాలైతే ఉన్నాయి. ఈ అద్భుతమైన పనితనం, రాతితో అద్భుతాలను సృష్టించిన మన పూర్వీకుల నిర్మాణ నైపుణ్యాలకైతే నిదర్శనంగా నిలుస్తాయి.